క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సింహాసనం ఉంటుంది. స్వీయ చిత్తం సింహాసనంపై ఉంటే క్రీస్తు శిలువపై ఉంటారు. కానీ క్రీస్తు సింహాసనంపై ఉంటే స్వీయ చిత్తం శిలువపై ఉంటుంది. ప్రియులారా, మీ జీవితంలోని సింహాసనంపై ఏముంది? మీరా, మీ కుటుంబమా, మీ హోదానా, మీ ఆస్తులా, లేక మీ అందమా, మీ ప్రతిభనా? మీరు జీవిస్తున్న కారణం ఏమిటి? రేపటి రోజున మీరు మీ అత్యున్నత లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే ఆ ఘనత ఎవరికి చెందుతుంది? దేవునికా, లేక నా జ్ఞానం నా బలం అని అంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ ఘనత అనేది దేవునికి కాక అది నా జ్ఞానం నా బలం అని మనం అనుకున్నట్లయితే మన సింహాసనంపై క్రీస్తు లేనట్లే. అది గర్వానికి, తద్వారా పతనానికి దారితీస్తుంది అని మనం గ్రహించుకోవాలి. వెంటనే ప్రభు శిలువ వద్ద పశ్చాత్తాపడి ఆయనను ప్రభువుగా తిరిగి మన హృదయ సింహాసనంపై కూర్చుండబెట్టడానికి శక్తి ప్రసాదించమని ప్రభుని వేడుకోవాలి. యెషయా 57వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని దేవుడు చెప్తున్నారు. అంత మహోన్నత స్థలంలో నివసించే ఆ మహా గొప్ప దేవుడు మన హృదయాలను ఆయన యొక్క భూ సంబంధమైన గృహాలుగా కోరుకుంటున్నారు. కానీ మానవుడు గర్వంతో దేవునికి ఇల్లు అనేది లేకుండా చేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ పక్షులకు గూళ్ళును నక్కలకు బొరియలును ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదని వాపోయారు. కనుకనే నేస్తమా, నేడే ఆయన వాక్యం అనే అద్దంలో చూసుకుని మనల్ని మనం సరిచేసుకుని ఆ మహోన్నతమైన దేవునికి ఈ భూ సంబంధ గృహంగా ఉందాం. అట్టి కృపాధన్యత మన పరిశుద్ధమైన దేవుని ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్. మరణాత.